మోడలైట్ పేరుతో విశాఖలో ఫ్యాషన్ షో ఆడియన్స్ నిర్వహించారు. అయితే 3 కేటగిరీలో ఈ ఆడిషన్స్ జరిగాయి. పిల్లల నుంచి పెళ్లైన వారు కూడా ఈ షోలో పాల్గొన్నారు. మోడలింగ్ రంగంలో కేవలం ఫ్యాషన్ షోలు మాత్రమే కాకుండా ఇతర అవకాశాలు ఉన్నాయని తెలిపారు నిర్వాహకులు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆడిషన్స్ నిర్వహించి ఫైనల్ ఎంపిక జూన్లో చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. విశాఖలో జరుగుతున్న మోడలైట్ ఫ్యాషన్ షోపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వరల్డ్లో మోడలింగ్కి చాలా ప్రాధాన్యత రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పుడు కూడా అంటే ఒకప్పుడు చాలా తక్కువ మంది మోడలింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని మోడలింగ్ రంగంలోకి వెళ్ళేలాగా, ఎందుకంటే కెరియర్ చాలా పీక్ స్టేజ్కి వెళ్తుంది. మోడలింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో డెవలప్ అవుతున్నారు. సో వివిధ రంగాల్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళని కూడా చూస్ చేస్తున్నటువంటిది అవుతుంది. ఇక్కడ చాలామంది మనం చూస్తున్నాం కదా, మోడలైట్ పేరుతో రోహిత్ అండ్ టీమ్ ప్రస్తుతం ఇక్కడ 3 కేటగిరీస్లో, అంటే చిన్నపిల్లల ఒకటి, అదేవిధంగా యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, తర్వాత మ్యారీడ్ అయినటువంటి పర్సన్స్తో కూడా 3 కేటగిరీస్లో ఇక్కడ ఆడిషన్స్ అయితే చేస్తున్నారు. చాలామంది చూస్తున్నాం కదా, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ పేరెంట్స్కి ఎంత ఇంట్రెస్ట్ ఉందనేది పిల్లల్ని రెడీ చేసి తీసుకొచ్చిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఒకప్పుడు మోడలింగ్కి వెళ్ళాలన్నా కూడా ఆడపిల్లలు మీకు ఎందుకు, మీ అబ్బాయిలు మీరు వెళ్ళాలా, అంత అవసరం ఉందా, ఇలాంటి మాటలు ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళమే. కానీ ఇప్పుడు అలా కాదు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చాలా అందంగా తయారు చేసి చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, మోడలింగ్కి వెళ్తున్నారన్న ఒక్కటే కాదు, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటనేది కూడా చాలామందికి తెలిసే అవకాశం అయితే ఉంది. దానిలో దృష్టిలో పెట్టుకునే చిన్న పిల్లల కేటగిరీ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. సహజంగా అసలు వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, పిల్లలు ఏమంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు, ఈవెంట్ ఆర్గనైజర్ వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మోడలైట్ టీం సంబంధించిన రోహిత్ గారు ఉన్నారు. అంటే చేస్తున్నారు కదా, ఇది ఒక్క చోటైనా లేకపోతే త్రూఅవుట్ ఇండియా వైడ్ కండక్ట్ చేస్తున్నారా? కేటగిరీస్ ఏంటి అసలు? ఇది బేసిక్గా నేషనల్ బ్యూటీ ప్యాజెంట్. సో దీంట్లో మనకి 4 ప్లాట్ఫామ్స్ అనేది మేము లాంచ్ చేస్తాం ఫ్రమ్ ద మోడలైట్ కంపెనీ. యాజ్ అ ఫౌండర్ ఆఫ్ మోడలైట్ కంపెనీ, సో రోహిత్ సుబాడా స్పీకింగ్ హియర్. అండ్ మీకోసం మేమేంటంటే లైక్ ఒక 4 ప్లాట్ఫామ్స్, జాతీయ ప్లాట్ఫామ్స్ అన్నా, లైక్ ఇట్స్ నేషనల్ బ్యూటీ ప్యాజెంట్స్. సో యూజువల్గా ఏంటంటే లైక్ ఇదేదో లైక్ నార్మల్ ఫ్యాషన్ షో లాగా సోషల్ గ్యాదరింగ్ ఈవెంట్ అయితే కాదు. సో ఇది ఒక ప్రొఫెషనల్ బ్యూటీ ప్యాజెంట్గా లైక్ వీఆర్ ఆర్గనైజింగ్ ఆడిషన్స్ ఆల్ ఓవర్ ఇండియా. సో ప్రతి స్టేట్లో, సో ఫ్రమ్ విశాఖపట్నం నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది మన ఆడిషన్స్ అనేది. ఎక్కడెక్కడ చేయబోతున్నారు? ఒక విశాఖలోనే ఆడియన్స్, లేదా వేరే స్టేట్స్లో కూడా ఎక్కడ ఉన్నాయా, లేదా వేరే సిటీస్లో ఉన్నాయా? సో వేరే సిటీస్ అంటే లైక్ ఆంధ్రప్రదేశ్లో మేము మొత్తం 3 లైక్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 3 లొకేషన్స్ సెట్ చేసాం. వన్ ఈజ్ విశాఖపట్నం, హైదరాబాద్ అండ్ విజయవాడ. సో కమింగ్ వీక్లో విజయవాడ అండ్ నెక్స్ట్ వీక్ అండ్ అప్ కమింగ్ వీక్లో హైదరాబాద్లో కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. అండ్ ఇదే కాకుండా లైక్ బెంగళూరులో, చెన్నైలో, పూణే, ముంబై, ఢిల్లీ, సో ఇలా కల్కత్తా, సో ఇలాంటి లైక్ ఎంటైర్లీ స్టేట్లో మాకు ప్రతి ఒక్క స్టేట్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ని తీసుకొని సో అక్కడ మన ఆడిషన్స్ అనేది స్కెడ్యూల్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫైనల్స్ అనేది మనం జూన్లో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫినాలేకి మన ఆల్ ఓవర్ ఇండియా నుంచి లిమిటెడ్ కంటెస్టెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు లైక్ ఈ ప్లాట్ఫామ్ అనేది ఎంటైర్లీ ఒక షో కేసింగ్ ప్లాట్ఫామ్. సో ఓన్లీ టాలెంట్ షో కేసింగ్కి మాత్రమే కాదు, ఆర్ఎల్స్ మీ పర్సనాలిటీ రిప్రజెంట్ చేయడానికి మాత్రమే కాదు, ఇది ఒక ఆపర్చునిటీ బేస్డ్ ప్లాట్ఫామ్ లాగా మేము డిజైన్ చేస్తాం. సో దీంట్లో ఉన్న విన్నర్స్కి అండ్ రన్నర్అప్స్కి అండ్ పార్టిసిపెంట్స్కి మేము ఎన్నో లైక్ యాడ్ ఆపర్చునిటీస్. యాజ్ అ మోడలైట్ ఈజ్ ఆల్సో అన్ యాడ్ ఏజెన్సీ, సో వీఆర్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ యాజ్ వెల్. సో దీన్ని మేము జస్ట్ ఇది ఒక షోతోనే స్టాప్ చేయడం అనేది కాన్సెప్ట్ కాదు మాది. సో ఈ షో నుంచి ఎంతోమందికి లైక్ ఒక మంచి కెరియర్ ఆపర్చునిటీస్ని బిల్డ్ అవ్వడము, ఆర్ఎల్స్ మంచి స్పాట్ లైట్ లాగా యూజ్ చేయడము అనేది జరుగుతుంది. సో దీని విధంగా లైక్ మాకు ఎంటైర్లీ ఒక లార్జ్ స్కేల్ ఆఫ్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి మేము 100+ రిప్రజెంటేటివ్స్ని తీసుకున్నాం. సో చాలా సిటీస్లో, చాలా స్టేట్స్లో ఈ ఆడిషన్స్ అయితే జరగడం స్టార్ట్ అవుతుంది. సో అండ్ కమింగ్ టు జూన్లో వచ్చే ఫినాలేకి మేము లైక్ హోస్ట్ సిటీ అనేది వైజాగ్ కానీ విజయవాడ కానీ అనుకుంటున్నాం. సో ఈ హోస్ట్ సిటీలో లైక్ మన గ్రాండ్ ఫినాలే 4 days ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎంటైర్లీ మనకి ప్రొఫెషనల్ ట్రైనింగ్ టీమ్ అనేది వచ్చి ఈ ఫ్యాషన్ కొరియోగ్రఫీ పార్ట్ అనేది హ్యాండిల్ చేస్తుంది. యా, థ్యాంక్ యూ. సో ఇక్కడ పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళ ఒపీనియన్ అడుగుదాం. సో చేస్తున్నారు కదా, అంటే మోడలింగ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్టా, చేస్తుంటే ఏమనిపిస్తుంది? హాయ్ ఆల్, నమస్తే. నా పేరు తమన్నా. నేను వైజాగ్లోనే పుట్టి పెరిగాను.
So Model Elite is a very good platform which I can tell. So it's not basically like ఏదో social gathering ఒక pageant అయిపోద్ది విన్ అయిపోతారు క్రౌనింగ్ అయిపోద్ది అనే కాదు. There is something beyond that is what I think, because if you want to grow as a professional model, like మీకు మోడలింగ్ కెరియర్లో ఇంకా గ్రో అవ్వాలి ఆర్ మీ కెరియర్ దానిలో సెట్ చేసుకోవాలి, ఆ ఫీల్డ్లో గ్రో అవ్వాలి, ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటే ఆబ్వియస్లీ ఈ ప్లాట్ఫామ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. బికాజ్ నాట్ ఓన్లీ టైటిల్ విన్ అవ్వడం వరకే కాదు, దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ ఇస్ వాట్ ఐ ఫీల్, లైక్ యాడ్ షూట్స్ కానీ లేదా కమర్షియల్ షూట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ ఐ థింక్ రోహిత్ హ్యాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దాట్ అండ్ హీ కెన్ గైడ్ us వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఆర్గనైజర్తో లేదా పార్టిసిపేట్స్తో చూసాం. నేను స్టార్టింగ్లో ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళందరినీ రెడీ చేసి తీసుకొస్తున్నారు. వీళ్ళిద్దరిని చూస్తున్నాం కదా, ఏమో తల్లి కూతురు, వాళ్ళిద్దరికి అంటే పిల్లల్ని మోడలింగ్ వైపు ప్యాషన్ ఆ రంగం వైపు నడిపించాలంటే వాళ్ళకి ఏం ఆలోచన ఉందనేది. సో మీ అమ్మాయిని మీరు రెడీ చేసి తీసుకొచ్చారా? అంటే ఏంటి ఆలోచన? ఒకప్పుడు అయితే తల్లిదండ్రులు వద్దనుకునే వాళ్ళు, ఇప్పుడు మీ అమ్మాయిని మీరే తీసుకొచ్చారు. ఎస్ అండి, మా అమ్మాయిని నేనే తీసుకొచ్చాను. పిల్లలంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ప్రజెంట్ పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించాలి. సో అప్పుడే వాళ్ళు సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి అండ్ వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది కూడా పోతుంది, అట్లానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళలో వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మోడలైట్ కంపెనీ, మిస్టర్ రోహిత్ సుబాడా. సో ఇటువంటి ఫ్యాషన్ షోని కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో భయం అనిపిస్తుందా నీకు ఇంతమందిలో పార్టిసిపేట్ చేయడం? లేదు, లేదు, నాకు అస్సలు భయం ఎక్కలేదు, ఎందుకంటే నాకు ఇప్పుడు స్టేజ్ ఫియర్ లేదు. ఓకే. సో మనం చూస్తున్నాం చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చాలా అందంగా డిఫరెంట్ డ్రెస్సెస్లో రెడీ చేసి పిల్లల్ని తీసుకురావడంతో పాటు ఈ ఒక్క చోటే కాదు, విశాఖ చెందినటువంటి వాళ్ళే కాదు, వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా మోడలింగ్ వాళ్ళ కెరియర్ను మార్చుకోవడానికి, మోడలింగ్లో ఒక స్టెప్ ముందుకు వెళ్ళడానికి ఇక్కడికైతే వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఇది స్టార్టింగ్ స్టేజ్. ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఫైనల్కి అటు వైజాగ్ ఆర్ విజయవాడ ఏదో ఒక ప్లేస్లో కండక్ట్ చేయడానికి అయితే నిర్వాహకులు సిద్ధంగా ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. సో కొత్త ప్రపంచంలోకి, కొత్త మోడలింగ్లోకి పిల్లల్ని తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తున్నటువంటిది కూడా చూడముచ్చటగా కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.